అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యాథ్స్ క్లాస్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. సో మనం ఆల్రెడీ మ్యాథ్స్లో బేసిక్ కాన్సెప్ట్ చెప్పుకుంటూ మనం రోజు కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటూ వస్తున్నాం. ఆల్మోస్ట్ ఫ్రాక్షన్స్ వరకు కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్రాక్షన్స్లో భాగంగా ఈరోజు ఇంకొక వాల్యుబుల్ కాన్సెప్ట్ మనం మీ ముందుకి తీసుకొస్తాం. అయితే ఇక్కడ మీరు అందరూ ఒక విషయం గమనించాలి. మనం ఫస్ట్ నుంచి ఏవైతే కాన్సెప్ట్లు చెప్పుకుంటూ వస్తున్నామో ప్రతి కాన్సెప్ట్కి ఇంకొక కాన్సెప్ట్ ఇంటర్లింక్. అంటే ఈ కాన్సెప్ట్ బాగా వస్తే నెక్స్ట్ కాన్సెప్ట్ బాగా అర్థమవుతుంది. సో స్టార్టింగ్ నుంచి ప్రతి కాన్సెప్ట్ మీద గ్రిప్ ఉంటే రాను ఏమైతే మీరు ఆ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు. సో కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రతి కాన్సెప్ట్ని నేర్చుకుంటూ రండి. అండ్ ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ మధ్యకాలంలో నేను చాలా చోట్ల విన్నా, టేబుల్స్ రాకపోతే ఏమవుతుంది, అవసరం ఏంటి అంటే చాలామంది మాట్లాడుతుంటే విన్నాం. సో కొంతమంది పిల్లలు కూడా నన్ను ఈ మధ్య క్వశ్చన్ చేశారు, సార్ టేబుల్స్ లేకపోతే మల్టిప్లికేషన్ వచ్చు కదా, మేము మల్టిప్లై చేసుకొని చేస్తాం, టేబుల్ నేర్చుకోకపోతే ఏమవుతుంది. నన్ను యాక్చువల్గా టేబుల్ నేర్చుకోవడంలో అడ్వాంటేజ్ ఏంటయా అంటే, నెంబర్ 1 క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరుగుతుంది. క్యాలిక్యులేషన్ స్పీడు యునానిమస్గా పెరుగుతుంది. రెండోది ఏంటంటే, కొన్ని కాన్సెప్ట్స్ చేసేటప్పుడు ఈ మల్టిప్లికేషన్, ఈ టేబుల్స్ని మనం యూజ్ చేసుకుంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాబ్లం నువ్వు ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా చేయగలుగుతావు. సో ఫస్ట్ యూ లెర్న్ 20 టేబుల్స్ వెరీ పర్ఫెక్ట్లీ. అవి పర్ఫెక్ట్గా నేర్చుకుంటేనే మీరు ఈ ప్రాబ్లమ్స్ని స్పీడ్గా చేయగలుగుతారు, యాజ్ వెల్ యాజ్ లెర్న్ ఈజీలీ. అన్నిటికీ మించి యూ హ్యావ్ టు ప్రాక్టీస్ వెల్. ప్రాక్టీస్ చేయకపోతే ఏది రాదు. అండ్ వన్ మోర్ లాస్ట్ పాయింట్, యూ మస్ట్ లెర్న్ డివిజిబిలిటీ రూల్స్. చాలామంది అవి ఎందుకు లేకపోతే మాకు చెక్ చేసుకుంటాం అనుకుంటారు. బట్ డివిజిబిలిటీ రూల్స్, టేబుల్స్ ఎవరికి పర్ఫెక్ట్గా వస్తాయో వాళ్ళు ఏ కాన్సెప్ట్నైనా ఈజీగా నేర్చుకోగలుగుతారు. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానా. సో ఫాలో దిస్, ఇట్ విల్ బి వెరీ మస్ట్ యూస్ఫుల్ టు యూ. కాబట్టి మీరందరూ మళ్ళొకసారి టేబుల్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్, దాని తర్వాత మనం ఆల్రెడీ చెప్పుకున్న ఎల్సిఎం కావచ్చు, హెచ్సిఎఫ్ కావచ్చు, ఈ కాన్సెప్ట్స్ అన్నిటినీ కూడా మీరు 1 by 1 నేర్చుకొని, ఇంకోటి నేను ఇక్కడ మీకు 1-2 ప్రాబ్లమ్సే ఇస్తున్నా, అంతకు మించి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఇవ్వట్లేదు. సో మీరు ఏంటంటే ఒక ప్రాబ్లం చేసి మాకు వచ్చేసిందంటే నెక్స్ట్కి మర్చిపోతారు. అట్లీస్ట్ ఒక్కొక్క కాన్సెప్ట్ మీద మీరు మినిమం ఒక 10 to 15 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకోగలిగితేనే మీరు ఫ్యూచర్లో మ్యాథ్స్ నేర్చుకోగలుగుతారు. ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే చెప్పింది వినటం అయిపోయింది, నాకు వచ్చేసింది అంటాం, 3 రోజుల తర్వాత ఇంకో లెక్కలో ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. దానివల్ల ఏమవుతుంది, యు ఆర్ ఫేసింగ్ ఏ లాట్ ఆఫ్ ఇష్యూస్. అలా మ్యాథ్స్ రాదు. సో ప్రతి కాన్సెప్ట్ మీద మినిమం 10 to 15 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళండి. ఆటోమేటికల్గా మీకు మ్యాథ్స్ ఈజీ అయిపోతుంది. మీరు ఏది ప్రాక్టీస్ చేయకుండా, ఏమీ కష్టపడకుండా నాకు మ్యాథ్స్ రావాలి అంటే రాదు. సో యూ విల్ ట్రై ఇట్ అండ్ ప్రాక్టీస్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తారని నేను కోరుకుంటున్నా. సో కమ్ టు ద క్లాస్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి మ్యాథమెటిక్స్ స్కిల్స్ వస్తాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, నేను చెప్పిన బేసిక్ కాన్సెప్ట్స్ మొత్తం కనుక మీరు నేర్చుకుంటే 100% మీరు మ్యాథ్స్లో ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలన్నా చేయగలుగుతారు. ఇట్స్ మై గ్యారంటీ. బట్ ప్రాక్టీస్, ఈ వర్డ్ మాత్రం అండర్లైన్ చేసుకోండి, ప్రాక్టీస్. వితౌట్ ప్రాక్టీస్ యూ హ్యావెంట్ లెర్న్ ఎనీథింగ్. సో I hope you will be practice more and you will become a good mathematics student. So ee roju class loki veldam, and very important concept and very easy concept nana, board mass. Board mass సారీ ఏంటి సార్ ఇది, ఏందో అంత కొత్త ఒక ఇంగ్లీష్ స్పెల్లింగ్ లాగా కూడా లేదు గుర్తుపెట్టుకోవడానికి. ఏంటిది ఇది బోర్డ్ మాస్? అసలు ఎందుకు, అసలు బోర్డ్ మాస్ అంటే ఏంటి, ఇది ఎందుకు, దీనికి ఒక చిన్న అసలు దీన్ని యూజ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు జనరల్గా మనకు ఒక స్కూల్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది అనుకుందాం. ఈ ఫంక్షన్ జరిగినప్పుడు ఏం చేస్తాం, ఒక డాష్ని ఏర్పాటు చేస్తాం. ఈ డాష్ మీదకి ఏం చేస్తాం, ఆటోమేటిక్గా మనం కామన్గా మన గెస్ట్లని ఇన్వైట్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫంక్షన్కి ఎవరెవరు వచ్చారనుకుందాం, మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు వచ్చారు ఫస్ట్, తర్వాత డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ డిఈఓ గారు వచ్చారు, తర్వాత ఎంఈఓ గారు వచ్చారు, నెక్స్ట్ మీ నియర్ బై హై స్కూల్ హెచ్ఎం వచ్చారు.
ఇక తర్వాత మిగిలిన టీచర్లు ఊళ్ళో మామూలుగా పేరెంట్స్ వీళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు వీళ్ళని డాష్ మీదకి పిలవాలి. ఫస్ట్ ఎవరిని పిలుస్తాం మనం? సార్ ఎవరినైనా పిలవచ్చుగా? లేదు. వీ హ్యావ్ టు ఫాలో సమ్ ప్రయారిటీ రూల్స్. ఏంటి? వచ్చిన గెస్ట్లలో హూ ఈజ్ ద హెడ్, అందరికంటే పెద్ద ఎవరు, ఫస్ట్ ఆయన ఇన్వైట్ చేస్తాం. ఈ వచ్చిన గెస్ట్ అందరిలో హైయెస్ట్ ఎవరు? డిస్టిక్ మొత్తానికి కలెక్టర్. సో ఫస్ట్ ఎవరిని పిలుస్తాం? కలెక్టర్ గారిని డాష్ మీదకి పిలుస్తాం. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఎవరు? డిస్టిక్ మొత్తానికి హెడ్ కలెక్టర్ గారి తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరు? డిఈఓ గారు. అంటే డిఈఓ గారిని పిలుస్తాం. తర్వాత డిస్టిక్ అయిపోయిన తర్వాత ఏంటి? మండల్ ఎంఈఓ గారిని పిలుస్తాం. ఆ తర్వాత ఏం చేస్తాం? మన హై స్కూల్ హెడ్ మాస్టర్ గారిని పిలుస్తాం. ఆ తర్వాత మన హెడ్ మాస్టర్ గారు ఉంటారు. తర్వాత మిగిలిన పిల్లలు, మిగిలిన టీచర్లు, ఇంకెవరు గెస్ట్ ఉంటే పిలుస్తాం. అంటే ఏం చేస్తున్నాం ఇక్కడ? మన డాష్ మీదకి పిలవడానికి వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్. సార్ ఇలా పిలవకపోతే ఏమవుతుంది? కాంప్లికేషన్స్ వస్తాయి. అదేవిధంగా మనం ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు జనరల్ మీ అందరికి తెలుసు, ప్లస్ ఉంటే యాడ్ చేస్తాం, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం, ఇంటూ ఉంటే డివిజన్ చేస్తాం, ఇంటూ ఉంటే మల్టిప్లై చేస్తాం, డివైడెడ్ బై సింబల్ డివిజన్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3 ఉంది, డైరెక్ట్ ప్లస్ ఉంది కాబట్టి ఏం చేస్తాం? యాడ్ చేసి 5 వేస్తాం, గొడవే లేదు. 3 - 4 ఉంది, 8 - 4 చేద్దాం, ఈజీగా ఉంటుంది. సో సబ్ట్రాక్షన్ ఉంది, 4 వేసేస్తాం. సార్ మరి ఒకవేళ ఒకే ప్రాబ్లంలో ఒకదానికంటే ఎక్కువ మోర్ దాన్ 1 అంటే ఇప్పుడు ఎలా? 2 × 4 - 3 ఇది ఒక ప్రాబ్లం. ఈ ప్రాబ్లంలో మనకి ఇప్పుడు యాక్చువల్ మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, ఇంటూ ఉంటే మల్టిప్లై చేయాలి. ఇప్పుడు దీన్ని మనం ఎలా చేసాం? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మామూలుగా 2 × 4 = 8 - 3 ఎంత వచ్చింది? 5 వచ్చింది. అంటే నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేశా? మల్టిప్లికేషన్ చేశా, తర్వాత మైనస్ చేశా. am I right? ఓకే. ఇదే ప్రాబ్లమ్ని నేను ఇంకోలా చేస్తున్నా, ఒకసారి చూడండి. ఫస్ట్ మైనస్ చేశా, అంటే 2 × 1, 4 - 3 1, 2 × 1 = 2. మరి ఒకే ఈక్వేషన్కి ఇక్కడ వేరు ఆన్సర్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఒకే ఈక్వేషన్ని నేను మళ్ళీ ఏం తప్పు చేయలేదు, ఇంటూ ఉన్న దగ్గర మల్టిప్లై చేశా, మైనస్ ఉన్న దగ్గర సబ్ట్రాక్ట్ చేశా. మన రూల్ ప్రకారం ఏం కావాలి? ఈ రెండు ఆన్సర్లు సేమ్ రావాలి. బట్ వచ్చిందా? రాలేదు. అంటే మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఇది కరెక్ట్. ఎలా చెప్తున్నారు? దాట్ ఈస్ ద రూల్ ఆఫ్ బోర్డ్మాస్, అంటే ప్రయారిటీ. ఈ ప్రయారిటీ బేస్ చేసుకొని ఒక ఈక్వేషన్లో ఒకటి కంటే ఎక్కువ సింబల్స్ ఉన్నప్పుడు నువ్వు ఏ సింబల్ని ఫస్ట్ చేయాలి, తర్వాత ఏం చేయాలి అనేదాన్ని వాళ్ళు ఒక ప్రయారిటైజ్ చేసి చెప్పారు. సో మనం ఒక కాంప్లెక్స్ అంటే ఒక పెద్ద ఈక్వేషన్ తీసుకున్నప్పుడు అందులో ఎక్కువ సింబల్స్ ఉంటే మనం ఖచ్చితంగా ఈ ప్రొసీజర్ని ఫాలో అవ్వాలి. సో ఇప్పుడు మరి ఈ రూల్ ప్రకారం ఫస్ట్ ఏది చేయాలి, తర్వాత ఏది చేయాలి, ఒక్కసారి క్లారిఫై చేసుకునే ప్రయత్నం చేద్దాం నాన్న. మీకు ఒక ఐడియా కోసం బాగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇది ఎక్కువ ఎక్కడ వస్తుందంటే క్యాలిక్యులేషన్ని చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నాన్న, ఈ బోర్డ్మాస్ ఒక నెంబర్స్లోనే కాదు, ఆల్జిబ్రాలో వాడతాం, ఎక్స్పోనెంట్స్లో వాడతాం, అండ్ నెంబర్ ఆఫ్ కేసెస్లో వాడతాం. అసలు ఈ బోర్డ్మాస్ ప్రకారం ఫస్ట్ దేని తర్వాత దేని చేయాలో ఒక్కసారి చూద్దాం నాన్న. ఫస్ట్ బ్రాకెట్, తర్వాత ఆఫ్, తర్వాత డివిజన్, ఒకటి సరిపోతుంది, ఓకే, డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఓకే, అంటే మనం ఎప్పుడైనా వాడిచ్చిన ఈక్వేషన్లో ఒకవేళ ఒకదాని అంటే మోర్ దాన్ 1 ఒకటి కంటే ఎక్కువ సింబల్స్ ఉన్నప్పుడు ఈ ఆర్డర్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ బ్రాకెట్
అంటే వాడు ఇచ్చిన ఈక్వేషన్లో ఎక్కడైనా బ్రాకెట్ ఉంది అంటే ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని సాల్వ్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు, సార్ ఒకవేళ ఇప్పుడు ఇలా ఉంది 2 + 3 డివైడెడ్ బై 5 అంటే ఇక్కడ బ్రాకెట్లోనేమో ప్లస్ ఉంది, బయట డివైడెడ్ బై సింబల్ ఉంది. నేను ఇప్పుడు డివైడెడ్ బై ముందు చేయాలా ప్లస్ ముందు చేయాలా అంటే ఇక్కడ ముందు మనకేముంది బ్రాకెట్ ఉంది అంటే ఫస్ట్ బ్రాకెట్, ఇందులో ఏ సైన్ ఉందనే తర్వాత ఈ బ్రాకెట్లో ఏది ఉందో ముందు దాన్ని సాల్వ్ చేయాలంటే 2 + 3 5 డివైడెడ్ బై 5. ఎందుకని ఇక్కడ ఈ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి అంటే బ్రాకెట్లో ఉన్న ఆపరేషన్స్ సాల్వ్ చేయాలి. తర్వాత ఓఎఫ్ ఆఫ్ అంటే లైక్ దీన్ని ఎట్లా అంటే 2 ఆఫ్ 10. యాక్చువల్గా వాడు క్వశ్చన్లో ఇలా ఇస్తాడు 2 ఆఫ్ 10. 2 ఆఫ్ 10 అంటే ఏం లేదన్నా ఆఫ్ అన్నా కూడా ఇంటూనే, బట్ దే యూజ్ ద వర్డ్ ఆఫ్. ఎక్కడైతే ఆఫ్ అని ఉంటుందో ఆఫ్ని చేయాలి అంటే ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆఫ్ చేయాలి, తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. అయితే ఈ రెండు ఏంటంటే ఎట్ ఏ టైం చేసేస్తాం మనం. ఎడిషన్ సబ్ట్రాక్షన్కి ముందు వెనకతో సంబంధం లేదు, అన్నీ ఒకేసారి చేస్తాం కాబట్టి ఇది కలిపి చేసిన పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది ఏంటంటే, సార్ ఒకవేళ ఒకే ప్రాబ్లంలో మోర్ దాన్ ఒకే సింబల్ ఒకటి కంటే ఎక్కువ వస్తే, ఇప్పుడు డివిజన్ ఉంది, ఇక్కడ డివిజనే ఉంది, ఇక్కడ డివిజనే ఉంది, మీరు చెప్పిన దాని ప్రకారం డివిజన్ ముందు చేయాలి, మరి ఇది ముందు చేయాలా ఇది ముందు చేయాలా అన్నప్పుడు ద రూల్ ఈస్ యూ విల్ బి మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. అంటే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని సాల్వ్ చేయాలి. అంటే లెఫ్ట్ సైడ్ ఏముంది ఇది ఉంది అంటే 2/3 డివైడెడ్ బై 4. తర్వాత ఏం చేయాలి 2/3 డివైడెడ్ బై 4/1. 2/3 ఇంటూ 1/4. 2 1 జా 2 2 జా 1/6. అంటే ఇలా ఒకే సింబల్లో మోర్ దాన్ 1 ఉన్నప్పుడు మనం ఈ విధంగా దీన్ని ఫాలో చేయాలి. సో ఖచ్చితంగా ఆర్డర్ ఇలాగే ఫాలో చేయాలి. బ్రాకెట్, ఆఫ్, డివిజన్, మల్టిప్లికేషన్ అండ్ ఎడిషన్, సబ్ట్రాక్షన్. ఇప్పుడు కొంచెం ఎక్స్టెండ్ అయిన తర్వాత ఈ ఆఫ్ ప్లేస్లో ఇంకొక వర్డ్ యాడ్ అయింది నాన్న, ఆర్డర్. ఆర్డర్ అంటే ఏం లేదు, ఇది కమ్స్ అండర్ ద ఎక్స్పోనెంట్స్. ఎక్స్పోనెంట్స్ కాన్సెప్ట్లో మనకు ఆర్డర్స్ వస్తాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 + 3² ఉంది అంటే ఇక్కడ పవర్ 2 ఉంది అంటే ఇది ఆర్డర్. చూడండి బోర్డ్ మాస్లో ఆర్డర్ అంటే ఎడిషను ఆర్డర్ రెండు ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు ప్లస్ అంటే ఎడిషన్, ఎక్స్పోనెంట్ అంటే ఆర్డర్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ముందుంది ఆర్డర్ ముందుంది కాబట్టి ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. 2 + 5 3² కదా, ఇట్ షుడ్ బి 9 = 11. ఇలా సాల్వ్ చేయాలి. సో ఆఫ్ అన్న కావచ్చు ఆర్డర్ అన్న కావచ్చు. సో యూ మస్ట్ ఫాలో బ్రాకెట్ ఈజ్ ఫస్ట్, నెక్స్ట్ ఓఎఫ్ ఆఫ్ ఆర్ ఆర్డర్. ఆఫ్ ఉంటే ఆఫ్ చేయాలి, లేదు ఆర్డర్ ఉంటే ఆర్డర్ చేయాలి. నెక్స్ట్ డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ నాన్న, ఒకే ఈక్వేషన్లో ఒకే సింబల్ మోర్ దాన్ 1 ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఒకసారి దీన్ని వెరిఫై చేయండి అమ్మా.